గురు శుక్రుల కలయిక మంచిదేనా? రాజయోగ ఫలితాలు ఇస్తుందా? ప్రేమ అలాగే వివాహం విషయంలో సమస్యలను ఇస్తుందా ఈ కలయిక? గురు శుక్రుల కలయిక ఆర్థిక అస్థిరత, వ్యసనాలు ఇలాంటివి ఇస్తుందా? ఈ విధంగా గురు శుక్రుల యొక్క కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గురు శుక్రుల కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎప్పుడు రాజయోగ ఫలితాలను ఇస్తుందా, సమస్యలను కూడా ఇస్తుందా అనేటువంటి విషయాల్ని తెలియచేస్తాను. గురువు శుక్రుడు ఈ రెండూ కూడా శుభగ్రహాలే. అటువంటి శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల కలయిక ప్రతిసారి మంచి ఫలితాలు ఇస్తుందా, ప్రతికూల ఫలితాలు కూడా ఇస్తుందా అనేది తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే రెండు శుభగ్రహాలు అయినప్పటికీ కూడా వాటి యొక్క నైసర్గిక లక్షణాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవగురు అయిన బృహస్పతి గురుగ్రహము, అంటే దేవతలకి ఆచార్యుడు. అలాగే శుక్రుడు రాక్షసుల యొక్క గురువు. అలాగే వారి యొక్క లక్షణాల్లో కూడా, గ్రహాలు ఇచ్చే లక్షణాల్లో కూడా వ్యత్యాసం మనకు కనపడుతుంది, శుభగ్రహాలు అయినప్పటికీ కూడా. కాబట్టి గురు శుక్రులు కనుక కలిసి ఉన్న, ఆపోజిట్లో ఉన్న పరస్పరం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయని కొంత అవగాహన తెచ్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఉదాహరణకి గురువు కనుక పాడైతే గురువుని పాజిటివ్ చేసుకునేటువంటి రెమెడీస్ చేసుకోవడము, శుక్రుడు కనుక పాడైతే శుక్రుడిని పాజిటివ్ చేసుకునే రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా అవసరము. గురువు అయినటువంటి బృహస్పతి కనుక ప్రతికూల ఫలితాలు ఇస్తున్నట్టయితే ఎప్పుడూ కూడా డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, అలాగే పెద్దలని, గురువుల్ని పూజించడము, నిత్యము కొంత తన వ్యక్తిగత జీవితంలో దేవతార్చనకి కొంత సమయం కేటాయించడము, ఇలాంటివన్నీ కూడా గురువుని ప్రసన్నం చేసుకోవడం కొంతవరకు ఉపయోగపడతాయి. అలాగే శుక్రాచార్యుడు కనుక ప్రతికూల ఫలితాలు ఇస్తున్నట్టయితే, శుక్రుడు పాజిటివ్గా కనుక లేనట్టయితే కొంతవరకు శుక్రుడికి సంబంధించినటువంటి రెమెడీస్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా శుభ్రతను పాటించడము, తను ఉండేటువంటి ఇల్లు కావచ్చు, ఆఫీస్ రూమ్ కావచ్చు, బిజినెస్ రూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడము, వ్యసనాలకు దూరంగా ఉండడము, గురువుకి శుక్రుడికి ఇద్దరికీ కూడా నాన్ వెజ్కి దూరంగా ఉండడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. ఇక గురు శుక్రుల మధ్య ఉన్న వ్యత్యాసం చూసినట్టయితే, గురువు శుక్రుడితో కొంత సంతోషం అనేది ఎక్కువగా కలిగి ఉండడు. శుక్రుడు గురువుతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు. అందుకే శుక్రుడు గురువు ఇల్లైనటువంటి మీనంలో ఉచ్చ చెందుతాడు. అయితే కొన్ని గ్రహాలకి గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు పాపిగా. అవేంటి అనుకుని చూసినట్టయితే మిథునము, కన్య, వృషభము, కర్కాటకము, వృశ్చికము, మకరము. ఈ లగ్న జాతకులకి గురువు ఆధిపత్య పాపి కాబట్టి కొంతవరకు గురు మహాదశ వస్తోంది అంటే గురువు ఏ ఫలితాలని నిర్దేశిస్తున్నాడో వాటికి సంబంధించినటువంటి విషయాలు కొంత జాగ్రత్త అవసరము. వృషభము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ లగ్న జాతకులు శుక్రాచార్యుడి విషయంలో కొంతవరకు ఏమరపాటు లేకుండా శుక్రమహాదశ వస్తోంది అంటే కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరము. ఇవన్నీ కొన్ని ప్రాథమిక సూత్రాలు. అయితే సాధారణంగా గురు శుక్రులు శుభులయ్యి కలిసి ఉన్నట్టయితే మంచి ఫలితాలని ఎక్కువగా ఇస్తారు, రాజయోగ ఫలితాలను ఇస్తారు. కెరీర్ విషయంలో అయితే పవర్ అండ్ అథారిటీ, ఒక ఆర్గనైజేషన్కి అధినేతగా ఉండడము, ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి కొంత నేతగా ఉండడము, ఇలాంటి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ కలయిక. రాజకీయంగా కూడా లైమ్ లైట్లోకి తీసుకొస్తుంది ఈ కలయిక, పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొస్తుంది. ఉదాహరణకి గురువు యోగకారకుడుగా ఉండి మీన లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ గురువు యోగకారకుడు కాబట్టి అటువంటి లగ్న జాతకులకి గురు శుక్రుల కలయిక కొంతవరకు మంచి ఫలితాలనే ఎక్కువగా ఇస్తుంది. అలాగే శుక్రుడు యోగకారకుడుగా ఉన్నటువంటి లగ్నాలు చూసినట్టయితే
మిథునము, కన్య, మకరము, కుంభము ఈ లగ్న జాతకులకి గురు శుక్రుల కలయిక కొంత ఎక్కువ పాజిటివ్ ఫలితాలని ఇస్తుంది. ఏ ఇంట్లో ఉంది కలయిక అనే దాన్ని బట్టి మనం రిజల్ట్స్ని అర్థం చేసుకోవాలి. సంతానం విషయంలో చూసినట్టయితే సంతానానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్లో కనుక ఈ కలయిక ఉండి పాజిటివ్గా ఉంటే సంతానం అభివృద్ధిలోకి రావడము, వాళ్ళ వల్ల హ్యాపీనెస్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ధనస్థానానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ తీసుకుని ఆ హౌసెస్లో కనుక గురు శుక్రుల కలయిక ఉన్నట్టయితే పాజిటివ్గా వెల్దీ పర్సన్స్గా ఉండడం అంటే సంపన్నులుగా ఉండడము, డబ్బుకు లోటు లేకుండా ఉండడము ఇటువంటి చాలా మంచి ఫలితాలని అనుభవిస్తారు. ఇక ఈ గురు శుక్రుల కలయిక ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఏరియాల్లో ఉంటాయి అంటే వైవాహిక సమస్యలు. ముఖ్యంగా స్త్రీలకి గురు శుక్రుల కలయిక కొంతవరకు వైవాహిక సమస్యలు ఇస్తుంది. భర్త నుంచి డామినేషన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కలయిక. గురువు సహజంగా భర్తృకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, కలత్రకారకుడు. కాబట్టి ఈ కలయిక ఎక్కువగా ఇబ్బందులను కలిగించేది స్త్రీల విషయంలో. పురుషుల విషయానికి వచ్చినప్పుడు ఈ కలయిక కొంతవరకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్స్, లవ్ ఫెయిల్యూర్స్, లవ్ అఫైర్స్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే స్త్రీలతో పరిచయాలు, సంబంధాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. అయితే అటువంటి ప్లేస్మెంట్స్లో ఆ కలయికలో ఉన్నప్పుడే ఈ ఫలితాలని చెప్పాలి. కేవలం గురు శుక్రులు కలిసి ఉన్నంత మాత్రాన్ని ఇలాంటి ఫలితాలు ఇస్తుందా కలయిక నిర్ధారణకి రాకూడదు. అలాగే ధనకారకుడైనటువంటి గురువు ఎప్పుడైతే శుక్రుడితో నెగిటివ్ కాంబినేషన్లో ఉంటాడో ఆర్థిక అస్థిరత, రుణభారము, తాను చేసిన రుణాలు ఎక్కువ అవడం వలన చేయి దాటిపోయి రుణాలు తీర్చలేనటువంటి పరిస్థితులకు రావడము ఇటువంటి సంక్షోభంలో కూడా తీసుకెళ్తుంది ఈ కలయిక. ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్టయితే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే గురు శుక్రుల కలయిక చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది. హైయర్ ఎడ్యుకేషను, విదేశాల్లో ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ఇచ్చి అకాడమిక్స్లో షైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషన్. ఇదే కనుక ప్రతికూలంగా ఉన్నట్టయితే స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు గురు మహాదశ లేదా శుక్ర మహాదశ కనుక వచ్చినట్టయితే వారికి చదువు మీద శ్రద్ధ లేకపోవడము, కాలాన్ని వృధా చేయడము, ఫ్రెండ్స్తో కాలాన్ని వృధా చేయడము, దానివల్ల అమూల్యమైనటువంటి టైం అంతా కూడా వృధా చేసుకోవడము ఇటువంటి ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ప్లెషర్ లవింగ్ అంటామంటే ఎప్పుడూ కూడా విలాసాల పట్ల మక్కువ, అడిక్షన్స్, వ్యసనాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కలయిక ఈ కలయిక. వివాహం విషయానికి వచ్చినట్టయితే గురు శుక్రుల కలయిక వివాహం లేకుండా కూడా చేసేటువంటి కలయిక. గురువు కనుక పాపయి లేదా శుక్రుడు కనుక పాపయి నెగిటివ్గా ఉండి వివాహానికి సంబంధించినటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి కలయిక గురు శుక్రుల కలయిక. అలాగే మారక కాంబినేషన్లో ఉంటే సడన్ డెత్ కూడా ఇస్తుంది ఇదే కలయిక. ఇన్ని రకాలుగా కూడా జాతకుడికి ప్రతికూల ఫలితాలు ఇచ్చి తీవ్రమైనటువంటి సమస్యలనిచ్చి సతమతమయ్యేలా చేయగలిగినటువంటి కలయిక గురు శుక్రుల కలయిక. కేవలం ఆ రెండు గ్రహాలు శుభగ్రహాలే కదా, ఎప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి అని అనుకోవడం చాలా చాలా పొరపాటు. ఎందుకంటే ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి గ్రహాలు. శుక్రుడు భోగాల్ని, విలాసాల్ని కోరుకునేటువంటి గ్రహం అయితే గురువు జ్ఞానాన్ని, సత్ప్రవర్తనని, ధార్మికమైనటువంటి జీవనాన్ని ఇష్టపడేటువంటి గ్రహము. కాబట్టి ఈ రెండు గ్రహాలు కలిసిన పరస్పరం ఆపోజిట్ హౌసెస్లో ఉండి చూసుకుంటున్నా కొంత దాన్ని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే గురువు వక్రించి శుక్రుడితో కలిసి ఉన్న, శుక్రుడు వక్రించి గురువుతో కలిసి ఉన్న, గురు శుక్రులు ఇద్దరూ కలిసి వక్రించి కలిసి ఉన్న, ఎదురెదురుగా ఉన్న అప్పుడు కూడా ఆ స్థానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా గ్రహ దశలు కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఈ విషయాన్ని కూడా మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గురువు నీచలో ఉండడము, శుక్రుడు నీచలో ఉండడము, అటువంటి నీచ స్థితిలో కలయిక కనుక జరిగినట్టయితే అది కూడా కొంతవరకు ఇచ్చేటువంటి శుభ ఫలితాల యొక్క ఆ శుభత్వాన్ని కొంత తగ్గిస్తుంది. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలా నీచలో ఉన్నట్టయితే గురువు కానీ శుక్రుడు కానీ. అలాగే నీచలో ఉండి వక్రించడము ఇది కూడా కొంతవరకు ప్రతికూల ఫలితాలను ఎక్కువగా ట్రిగ్గర్ చేసేటువంటి సిచ్యువేషన్. అలాగే గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు అస్తంగత్వం కనుక చెందినట్లయితే
అప్పుడు కూడా ఇచ్చేటువంటి శుభ ఫలితాల యొక్క శుభత్వం అనేది తగ్గి ఆ ఫలితాలు అందుకునే క్రమంలో చాలా ప్రతికూలతలు, అడ్డంకులు, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఆ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి గురు శుక్ర కలయిక అని అనగానే చాలా మంచి కలయిక అని భ్రమపడి ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఏమరపాటుతో లేకుండా ఉండడము, కేర్లెస్గా ఉండి డెసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా కొంత అవాయిడ్ చేయగలిగినట్టయితే ఈ కలయిక వల్ల వచ్చేటువంటి తీవ్రతను మనం కొంతవరకు తగ్గించుకోగలము. ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ చూడడానికి చాలా మంచి కాంబినేషన్స్గా కనపడతాయి. అంటే 2 శుభగ్రహాలు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి కాంబినేషన్ అయి ఉండొచ్చు. ఇంకా నేను ఇక్కడ జైమినీ సిస్టమ్ గురించి చెప్పట్లేదు. జైమినీ సిస్టమ్ ప్రకారం కూడా గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, జ్ఞాతికారకుడయ్యి ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే అప్పుడు కూడా చాలా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురువు దారకారకుడు, శుక్రుడు జ్ఞాతికారకుడు ఇలా ఈ కనుక కలిసినట్టయితే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే షష్టారూఢము, అష్టమారూఢము ఈ రెండూ ఉన్న ఇంట్లో గురు శుక్రుల కలయిక కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా అందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్, ప్రతికూల ఫలితాలు ఇలాంటివి ఇవ్వడంలో గురు శుక్రులు కూడా పాపగ్రహాలకి ఏమాత్రం తీసిపోయినటువంటి గ్రహాలుగా మనం చూడొచ్చు. ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు, మహాదశలు వచ్చినప్పుడు ఆ ఫలితాలని చాలామంది ఎదుర్కొంటూ ఉండడం అనేది చాలామందికి తెలిసిన విషయమే. నా గురు మహాదశ నడుస్తుంది కానీ చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అందుకుంటున్నాను, ఆర్థిక పరంగా కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు లేదా చూస్తున్నాడు, అయినా ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇన్ని కోణాల్లో మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గురు శుక్రుల కలయిక విషయంలో కొంత ఏమరపాటు లేకుండా శ్రద్ధగా అనాలిసిస్ చేసుకుని వీలైనంత వరకు రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనోబలం పెరగడము, కష్టాలని ఎదుర్కొనే ధైర్యం రావడము, అటువంటి సమయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ముందుకెళ్ళడము, ఇలాంటి ప్రయోజనాల్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.